ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. గురుగారు 2025 సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన మహిళలకి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో దయచేసి చెప్పగలరు? ఈ యొక్క వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు మహిళలు, స్త్రీలు, పిల్లలు వృషభ రాశికి సంబంధించిన వారుగా ఉంటారు. ఈ యొక్క ద్వాదశ రాశులలోకెల్లా ఈ 2025 సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు, స్త్రీలు, యువతులు చాలా మటుకు అదృష్టవంతులని చెప్పవచ్చు. సంపూర్ణముగా అనుగ్రహం ఈ యొక్క మహిళలకి 2025 సంవత్సరంలో ఉండబోతుంది. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గతంలో చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఈ వృషభ రాశిలో జన్మించిన మహిళలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహాల అనుగ్రహం అలా ఉంది. ఇక్కడ 9 మే వరకు కూడా గమనించుకుంటే గురువు వృషభంలో ఉంటాడు. కాబట్టి జన్మరాశిలోని గురు ప్రభావంలో ఏమవుతుంది, కొద్దిగా ఓవర్ వెయిట్ పెరగడం కానీ, అలాగే అనుకున్న పనులు డిలే అవ్వడం కానీ 9 మే వరకు ఉంటుంది. తప్పదు. మళ్ళీ దీనికి తగ్గట్టుగానే 16 ఏప్రిల్ వరకు కూడా శని దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి జనవరి 1 నుంచి ఏప్రిల్ వరకు ఎదుర్కోక తప్పదు. వీటన్నిటికంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క కేతు పంచమ స్థానంలో, రాహు లాభస్థానంలో, రాహు కొంతవరకు యోగిస్తున్నాడు. ఈ రాహుగ్రహ ప్రభావం కాబట్టి మీరు ధైర్యంతో, రాహు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఎవరికైతే పట్టుదల, ధైర్యం ఉంటుందో ఈ రాహు మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతాడు. ఈ గురుశనులు ఇచ్చేటువంటి నెగిటివ్ని కూడా రాహు పాజిటివ్ చేసేస్తాడు. కాబట్టి మహిళలు అధైర్యపడకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టువదలని ధైర్యంతో కనుక ముందుకు వెళ్తే మీరు అనుకున్నది సాధిస్తారండి. ఇంకా సందేహమే లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల ఎలా ఉండబోతుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం. మే 9 వరకు గురువు రాశిలోనే ఉండడం, తర్వాత మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉండే అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. అద్భుతం అండి. గురువు ద్వితీయ రాశిలో సంచారం చేస్తూ ధన ప్రవాహాన్ని ఇచ్చేస్తాడు. అనగా ఏంటి, మీరు ఏ పని అనుకున్న ఆ పనులలో లాభంతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి తప్ప అనవసరంగా ఎందుకు చేశామరా అన్నట్టుగా ఉండదు మే 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అన్ని వ్యాపారస్తులు, ముఖ్యంగా కుకింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్లో, ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే కళాశాలలు నడుపుతున్నటువంటి మహిళలు, విద్యాలయాలు నడుపుతున్నటువంటి మహిళలు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఎంపోరియంలో, క్లాత్ బిజినెస్లో అనగా బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటువంటి మహిళలు, అలాగే ఈ యొక్క మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. దైవ క్షేత్ర దర్శనం మీకు కలుగుతుంది. పెద్దల ఆశీర్వచనాలు మెండుగా ఉంటాయి. ఇక సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా తీర్థయాత్రలు పెట్టేటువంటి వాళ్ళు, అలాగే పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, పూజా సంబంధమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అధిక ధనాదాయము, వ్యాపార విస్తరణ చేసుకుంటారు. మీరు ఏవైతే మనసులో అనుకున్నారో, జీవితం బాగుండాలి, ఎదగాలనుకుంటారు కదా ప్రతి వ్యక్తి, ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో మీ ప్రణాళికల్ని రూపొందించేసేసి అమలు పరిచేయండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటు ఉండేటి సమయము కొద్దిగా గడ్డు కాలం. ఈ యొక్క సమయంలో పరిచయమైనటువంటి వ్యక్తులతో కొంత జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఇక పెద్దల ఆశీర్వచనము, కొన్ని రాచకార్యాలు తలపెట్టే అవకాశాలు ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటిది 45 రోజుల పాటు ఉండేటి సమయం. కాబట్టి పరిచయాలు కలుగుతాయి. ఆ సమయంలో ఎటువంటి పరిచయాలు మీరు కొంత ఒక కన్నేసి ఉంచాలి. దాని మీద అంటే ఏంటి, దాని అర్థము మంచి చెడు ఎలా ఉంటాయని బేరీజు వేసుకొని ఆ పరిచయాల్ని ముందుకు సాగనివ్వండి. అది గుర్తుపెట్టుకోండి. ఇక తదనంతరం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు, ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది కూడా ఒక 40 రోజుల పాటేనండి.
50 రోజుల పాటు, నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు. ఏమవుతుంది ఆ సమయము? మీకు మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఎలా ఉంటుందో మళ్ళీ అలాంటి కాలమే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక మే 9 వరకు, అంటే దాదాపుగా ఒక 4 నెలలు, ఇటు ఒక 45 రోజులు, అంటే దాదాపు 5.5 నెలలు మీకు గురుగ్రహం అనుకూలంగా ఉండకపోవడం, మిగతా అంతా కూడా అనుకూలంగా ఉండడం, ఇవి జరుగుతాయి. ఇక చూసుకున్నట్లయితే శని ప్రభావాన్ని చూసుకున్న మీకు దశమస్థాన సంచారము ఏప్రిల్ 16 వరకు శని సంచారం జరుగుతున్న కారణం చేత ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల ప్రయత్నంలో ఎక్కువగా ఆలస్యం అవుతుంటుంటాయి ఫలితాలు రావడానికి. కానీ ఎప్పుడైతే ఏప్రిల్ 16 తర్వాత శని లాభస్థానంలోకి మారుతాడో అద్భుతంగా మీకు ఉంటుంది. మళ్ళీ 16 మే నుంచి రాహు కూడా మారుతున్నాడు. కాబట్టి ఇక అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మహిళలు, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీరికి 16 మే తర్వాత లేదా 16 ఏప్రిల్ తర్వాత ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత మీరు కోరుకున్న చోటికి కనీసం బదిలీలన్నా అవుతాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి మహిళలకైతే ఖచ్చితంగా ప్రమోషన్స్ ఏప్రిల్ తర్వాత ఉండబోతున్నాయి. ఇక అందులో సందేహమే లేదు, మీ పేరు లిస్టులో ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగంలో ఉన్నటువంటి మహిళ, అనగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను బాధ్యతతో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించి తీరుతుందండి. ఏదో సాదాసీదగా కాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు నిరుద్యోగ మహిళలు అని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క శని ప్రభావము, గురు ప్రభావం వెరసి మే 9 నుంచి సెప్టెంబర్ 28 కాలం మధ్యకాలంలో మీరు నామినేటెడ్ పదవిలో కానీ లేకపోతే ఏదైనా కానీ ప్రజల అభిమానాన్ని చూరగలిగేటువంటి పదవిలో ఉంటారు. ఎలక్షన్స్లో విజయం మీదే అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఏవైనా మీకు ఎలక్షన్స్ కనుక ఉన్నట్లయితే చూసుకోండి, ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఇక సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సినీ కళారంగంలో ఉన్నటువంటి, టీవీ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి అవకాశం. మే 9 వరకు గడ్డు కాలంగా ఉన్నప్పటికీ మే 9 తర్వాత కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. తద్వారా మీకు తెలియకుండానే ఇతరులతో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన, ఆ ఇతరులతో కలిసి పనిచేయడం ద్వారా మీకు ధన రాబడి ఎక్కువగా ఉండడం, నూతన ప్రాజెక్టులకి సైన్ చేయడం, మీరు ఏవైతే కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తారో అవి విజయవంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మీరు గొప్పగా పేరు ప్రతిష్టలు పొందుతారంటే మీరు ఏవైతే సైన్ చేస్తారో అవి విజయవంతం అవుతాయి. అంటేగా విజయవంతమయ్యేటువంటి ప్రాజెక్టులే మీ యొక్క చేతికి వస్తాయి. సినీ కళారంగ, టీవీ రంగంలో, అలాగే సోషల్ మీడియా మరియు ఈ సంబంధించినటువంటి పేపర్ ప్రింటింగ్ అండ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాయర్లలో ఉన్నటువంటి వాళ్ళకి, అడ్వకేట్స్కి, అలాగే రైతులు, అలాగే ఈ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితంలో ఉంటారు, ఇక సందేహమే లేదు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి ఎప్పుడు వివాహం అవుతుంది అన్నప్పుడు చూసుకుంటే వివాహ సంబంధాలు కుదురుతాయి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు. అలాగే చూసుకుంటే మే 9వ తారీఖు వరకు, జనవరి 1 నుంచి మే 9వ తారీఖు వరకు అద్భుతమైన సమయం, వివాహం నిశ్చయం అవుతుంది ప్రయత్నం చేస్తే. మళ్ళీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో వివాహాలు నిశ్చయం కావడం కానీ వివాహము జరగడం కానీ జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి ఈ చెప్పినటువంటి మే 9 లోపల కానీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యలో కానీ సంతానం చేతికి అందుతుంది, అనగా డెలివరీ అవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క జనవరి 21 వరకు కూడా గురు ప్రభావం పోయి ఇక కుజ ప్రభావంలోకి చూసుకుంటే జనవరి 21 కూడాను స్తంభించి ఉండడం. ఈ కారణం చేత గురువు ఇక్కడ ఏంటనంటే మీకు కొంత అవయోగాన్ని కలగచేస్తున్న వృషభ రాశి వారికి కర్కాటక కుజ ప్రభావం వలన మీకు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీ యొక్క సోదర సోదరిమణులు కానీ సహాయకులు కానీ మీకు చేసి పెడతారు, పనులు కంప్లీట్ అవుతాయి. మళ్ళీ ఇటువంటి ఎప్పుడు ఉంటుంది చూసుకుంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలము కూడా అద్భుతమైనటువంటి కాలము. ఈ సమయంలో మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, తదనంతరం వాళ్ళ ద్వారా మీ అనుకున్నటువంటి పనులు
చక్కదిద్దుకుంటారు. ఎప్పుడు ఏప్రిల్ 1 నుంచి జూన్ 3 మధ్య కాలంలో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శని కూడా మారుతున్నాడు. శని లాభస్థానంలోకి వస్తున్నాడు 16 ఏప్రిల్ నుంచి. కాబట్టి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇంచుమించు శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా అనుకూలిస్తాయి. శత్రువుల మీద విజయం పొందే అవకాశం ఇప్పుడు ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 3 మధ్య కాలంలో వివాదంలో ఉన్నటువంటి భూములు కానీ, లేదా మీకు తల్లిగారింటి నుంచి రావాల్సినటువంటి పైకం అనగా డబ్బులు కానీ, ఏవైనా ఆస్తిలో వాటాలు కానీ, ఇవి ఒక అంగీకారానికి వచ్చేసేస్తారు. తద్వారా కోర్టు కేసులు క్లోజ్ అవుతాయి. ఏవైనప్పటికీ, ఏ కేసులు అయినప్పటికీ కూడాను క్లోజ్ చేసుకునే అవకాశాలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీకు ఈ సంబంధించినటువంటి జూన్ 3 మధ్య కాలంలో మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులకి ప్రధానంగా 16 మే తర్వాత విద్య చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి విధానంగా మంచి కళాశాలలో ప్రవేశం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా మంచి స్థితిగతుల్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో నిరుద్యోగస్తులకు కానీ, ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేకపోతే ఉద్యోగంలో హైక్ అనేటువంటిది కలుగుతుంది. నిరుద్యోగస్తులు ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 వరకు ఈ మధ్యకాలం, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 వరకు, మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 వరకు, ఇంచుమించు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉన్నటువంటి కాలం నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కొన్ని గ్రహాలు కొన్ని సమయాల్లో మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేసుకుంటూ ఈ యొక్క కాలాన్ని మీరు వెళ్ళదీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? జూలై 15 నుంచి ఆగస్టు 16 మధ్య కాలంలో ఉద్యోగంలో అనుకూలత, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఇవన్నీ ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మే 9 వరకు దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు సమస్యలు తొలగించుకుంటారు. చర్చించుకొని సమస్యని సమసిపోతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న పొరపచ్చాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా రైతులు, ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రథమార్థంలో వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చినా, అనగా మే తర్వాత చేసేటువంటి ప్రతి పంట కూడా, మే తర్వాత చేతికి వచ్చే పంట కూడా అధిక దిగుబడి రావడం కానీ, లేకపోతే మార్కెట్ కంటే ఎక్కువగా రేటు పలకడం కానీ మే 9 తర్వాత ఉండబోతుందని చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఈ యొక్క బంగారాన్ని చేతిలో పట్టుకున్నట్టుగా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. అయితే ప్రధానంగా దైవానుగ్రహం అందరికీ ఉండాలి. ఎందుకంటే కేవలం మీ ఒక్కరి రాశి ప్రభావము మీ కుటుంబంలో కాదు కదా. మీకు వివాహమైతే భర్త, మీ కడుపున పుట్టిన సంతానం యొక్క ప్రభావము మీ మీద ఉంటుంది. వివాహం కాకపోతే మీ తోడబుట్టిన వాళ్ళు, మీ తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతుంది. కాబట్టి అందుకనే ఇప్పుడు మనకు గమనించుకున్నట్లయితే తోడబుట్టిన మీరు బాగా చదువుతుంటుంటారు, తోడబుట్టిన వాడి యొక్క ప్రభావం సరిగా లేనప్పుడు అతని యొక్క మంచి చదువు అనేటువంటిది ఉండకపోవచ్చు. ఆ వేదన కూడా మీకు పడుతుంది కదా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను మీతో పాటు రక్త సంబంధీకుల ప్రభావం మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందరికీ మంచి జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ జనవరి 25 అనగా జనవరి 1వ తారీఖు నుంచి 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 నెలల పాటు మీ కుటుంబంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు సమసిపోవాలి. సంవత్సరం అంతా కూడాను సమస్యలు సమసిపోవాలి. ముఖ్యంగా గోచార రీత్యా 12 రాశులు శని ప్రభావానికి గురవుతున్నారు. ఏప్రిల్ 11 వరకు కొన్ని రాశులు అవుతాయి, ఏప్రిల్ 11 తర్వాత కొన్ని రాశులు అదనంగా యాడ్ అవుతాయి. కాబట్టి మొత్తం 12 రాశులు ఏలినాడు శని ప్రభావానికి గురవుతారు, శని ప్రభావానికి. కాబట్టి శని దోష పరిహారార్థమై మొత్తము ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ లేదా శ్రీశైలంలో కానీ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యులందరి గోతనామాలతో కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో చనిపోయినా, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వాటిని పితృదోషములను అంటారు. పితృదోషాలకి కూడా నిజాయితీగా ప్రతి నెల
కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. గురుగారు, వృషభ రాశిలో జన్మించిన మహిళలకి 2025 పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది అన్నప్పటికీ కూడా దైవ బలం అందరికీ అవసరమే అని కూడా లాస్ట్లో మీరు సూచించారు కదా, మరి తదుపరి రెమెడీస్ తెలియజేస్తారా ఏమైనా? వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, అలాగే కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు పఠించడం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు చేయాలి. ఈ చెప్పినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నది అని అనుకుంటే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే 2025 సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్కారం.